అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఒక పరిపూర్ణమైన కంప్లీట్ సినిమా ఎలా తీయాలి అని నేను నేర్చుకున్నది జేమ్స్ క్యామరూన్ గారి దగ్గర నుంచి. అలాంటి జేమ్స్ క్యామరూన్ ఇలాంటి ఒక సినిమా తీస్తాడని చెప్పి నేను ఏనాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అవతార్ 3 అనే సినిమా ఏ విధంగా చూసుకున్నా సరే చాలా బ్యాడ్గా ఉంది. ఇది జేమ్స్ క్యామరూన్ గారి యొక్క తప్పు కాదు, ఆయన చేసిన ఒక చిన్న డెసిషన్ మేకింగ్ తప్పు. మనకేం చెప్తారంటే ఏదైనా పనిని ఎప్పుడు మొదలెట్టాలో కాదు, ఎప్పుడు ఆపేయాలో తెలిసిన వాడికి ఫెయిల్యూర్ అంటే అపజయం రాదు అని చెప్తారు. జేమ్స్ క్యామరూన్ చేసిన అతి పెద్ద తప్పు అవతార్ సినిమాకి సీక్వెల్స్ చెయ్యాలి అని అనుకోవడమే. నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అద్భుతం అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చేద్దామంటే అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. ఒకవేళ అద్భుతం చేద్దాం అనుకున్నా సరే అక్కడ పార్ట్ 1తోనే కథ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. పార్ట్ 2 నుంచి అక్కడ ఏమి కథ లేదు, సాగదీస్తున్నారు అంతే. మీరు అడగచ్చు, పార్ట్ 1 రిలీజ్ అవ్వక ముందుగానే అవతార్ పార్ట్ 2, 3, 4, 5 కూడా ప్రకటించారు కదా, వాళ్ళ దగ్గర కథ లేకుండానే ప్రకటిస్తారా అని. ఇక్కడ కథ ఉందా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఆ ఉన్న కథ ఎంత కంప్లీట్గా ఉంది అన్నదే మ్యాటర్. మీకు ఓపిక ఉండాలే కానీ ప్రతి కథని కూడా రాసుకుంటూ పోతే ఒక 20-30 సీక్వెల్స్ తీసుకుంటూ పోవచ్చు. అవతార్ పార్ట్ 1లోనే అవతార్ కథ అంతా కూడా అయిపోతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు భూమిని నాశనం చేయడమే కాకుండా ఎక్కడో అంతరిక్షంలో ఎక్కడో ఉన్నటువంటి ఒక పాండోరా అనే గ్రహాన్ని వారి స్వలాభాల కోసం నాశనం చేయడం కోసం అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి నేచర్ని అంతని పాడు చేస్తుంటే అదే భూమికి చెందినటువంటి జేక్ సల్లీ అనే వ్యక్తి ఆ పాండోరా ప్రజలకి నాయకుడిగా అయ్యి అక్కడ జాతులన్నింటినీ ఏకం చేసి వారి సహాయ సహకారాలతో ఆ భూమి ప్రజలని ఓడించి వారిని తిరిగి మళ్ళీ భూమికి పంపించేస్తాడు. హీరో పాండోరా ప్రజలని, ప్రకృతిని, ఆ గ్రహాన్ని కాపాడేశాడు. అక్కడతో కథ పరిపూర్ణం అయిపోయింది, కంప్లీట్. సినిమాలు కూడా అక్కడతో ఆపేయాల్సింది. ఇంకా ఆ కథని పొడిగించడం వల్ల ఏమైంది, లేని కథని సాగదీస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. దట్టు ఈ పార్ట్ 3 సినిమాకి వచ్చేసరికి అవతార్ పార్ట్ 1నే మళ్ళీ చూస్తున్నాము అన్న ఫీలింగ్ కలిగింది. సేమ్ పార్ట్ 1 స్టోరీయే పార్ట్ 3లో కూడా జరుగుతూ ఉంటుంది. హీరో పాండోరా జాతులన్నింటినీ కూడా ఏకం చేసి చాలా శక్తివంతమైన ఆర్మీ ఉన్నటువంటి భూ ప్రజలపై యుద్ధం చేసి నెగ్గాడు. సేమ్ స్టోరీ. ఈ అవతార్ పార్ట్ 3 సినిమాలో రైటింగ్ ఎంత బ్యాడ్గా ఉందంటే ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఒక్క హై మూమెంట్ కూడా కనిపించట్లేదు. 3 గంటల 17 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ సినిమా కథ కంప్లీట్ అయినట్టు ఏమాత్రం అనిపించదు. స్క్రీన్ ప్లే అయితే చాలా దారుణం, లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని సీన్లని ఎడిటింగ్ రూమ్లో కట్ చేశారా లేకపోతే స్క్రీన్ ప్లేనే అంత దరిద్రంగా రాసుకున్నారా తెలియదు కానీ కథ చాలా చోట్ల అర్థం కాకుండా జంప్ అయిపోతుంది. దానివల్ల క్యారెక్టర్ల యొక్క ఎమోషను మనకి ఏమాత్రం కూడా కనెక్ట్ అవ్వట్లేదు. దానికి తోడు సీన్స్ రిపిటేటివ్లో చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. వచ్చిన సీన్సే చూసినట్టే అనిపించే సీన్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది చాలా చిరాగ్గా అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే ఈ అవతార్ కథ మీద, ప్రాజెక్ట్ మీద జేమ్స్ క్యామరూన్ గారికి జడ్జిమెంట్ పోయింది అని అనిపించింది. 1997లో టైటానిక్ మూవీ వచ్చింది, అంటే 28 ఏళ్ళు అయ్యింది. 28 ఏళ్ళుగా జేమ్స్ క్యామరూన్ గారు ఈ అవతార్ ప్రాజెక్ట్ మీదే పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు 3 సినిమాలు వచ్చాయి, ఇంకా 2 సినిమాలు రావాలి. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే అన్ని సంవత్సరాలుగా ఒకే ప్రాజెక్ట్ మీద పని చేసుకుంటూ వస్తే ఆ కథ మీద కానీ ఆ ప్రాజెక్ట్ మీద కానీ జడ్జిమెంట్ ఉండదు, పోతుందండి డెఫినెట్గా. అది మనకి సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేదు, స్ట్రాంగ్ విలన్స్ లేరు, క్యారెక్టర్స్లో కన్విక్షన్ లేదు. వీటన్నిటికీ తోడు సినిమా కథ ప్యాటర్ను చాలా రొటీన్గా అయిపోయింది. మీకు అవతార్ పార్ట్ 1లో క్లైమాక్స్ ఎలా ఉందో గుర్తుందా? హీరో ఆ పాండోరాలో ఉన్న జాతులన్నిటినీ కూడా ఏకం చేస్తాడు, ఐకమత్యం చేస్తాడు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఆర్మీ మీద పోరాటం చేసి యుద్ధం చేసి ఫస్ట్లో ఈజీగా గెలిచేస్తున్నారు అని అనిపిస్తుంది మనకి. తర్వాత ఆర్మీ వాళ్ళు బాగా అటాక్ చేసేసరికి ఈ పాండోరా ప్రజలు బాగా దెబ్బతింటారు. ఒక సింపతి బీజియంతో ఈ పాండోరా వాసులు అందరూ కూడా ఓడిపోతున్నట్టు క్రియేట్ చేస్తారు. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, ఏదో ఒక శక్తి వస్తుంది, వాళ్ళందరూ శక్తి పుంజుకుని ఈ ఆర్మీ వాళ్ళందరినీ ఓడించేసి గెలిచేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ పార్ట్ 3లో కూడా క్లైమాక్స్ అలాగే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, అవతార్ పార్ట్ 1కి పార్ట్ 3కి కథ ఒకేలా ఉంటుంది, ఒక పిల్లల్ని మాత్రమే యాడ్ చేశారు. అండ్ ఇది నేను చెప్తాను అని ఎప్పుడు నేను అనుకోలేదు. డైరెక్షన్ చాలా బ్యాడ్గా ఉందండి. జేమ్స్ క్యామరూన్ గారు ఇంత బ్యాడ్ డైరెక్షన్తో ఒక సినిమా తీస్తారు అని నేను కల్లో కూడా అనుకోలేదు. లిటరల్గా సినిమాలో ఏ ఎపిసోడు కూడా మనల్ని ఎగ్జైట్ చెయ్యదు. ఇంకా క్లైమాక్స్ అయితే మన సహనానికి పరీక్ష. రైటింగ్ అండ్ డైరెక్షన్ పరంగా మూవీ చాలా బ్యాడ్గా ఉంది. కథ మీద సరైన జడ్జిమెంట్ లేకపోవడం, కన్ఫ్యూజన్తో సినిమా తీయడం అనేది
క్లియర్గా తెలిసిపోతుంది మనకి. పోనీ సినిమా బాలేకపోయినా కనీసం విజువల్స్ కోసమైనా సరే ఒకసారి చూసి వచ్చేద్దాం అంటే అవి కూడా అంత గొప్పగా ఏమీ లేవు. మీకు అవతార్ పార్ట్ 1లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి, మార్వలస్. ఇంకా పార్ట్ 2లో కూడా సినిమా బాలేకపోయినప్పటికీ కూడా విజువల్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ 2 సినిమాల్లోనూ కూడా క్యారెక్టర్స్ ఆ ప్రపంచాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. పార్ట్ 1లో పాండోరాని ఎక్స్ప్లోర్ చేస్తే పార్ట్ 2లో సముద్రాన్ని అంటే సీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పార్ట్ 3లో క్యారెక్టర్స్ ఆ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసే సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి, అంత యాక్షనే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల విజువల్స్ కూడా అంత గొప్పగా ఏమీ కనిపించలేదు కూడా. నాకు సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్కటే హై ఇచ్చిన మూమెంట్ ఉంది. అదేమిటంటే ఈవా అనే ఒక దేవతను చూపిస్తారు, అది కూడా సైడ్ షాట్ చూపిస్తారు. ఆ షాట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, మార్వలస్. కానీ చాలా తక్కువ సేపు ఉంటుంది ఆ షాట్, అంతే. ఈ సినిమాలో ఇంకో హైలైట్ కానీ లేదా హై ఇచ్చే మూమెంట్స్ కానీ ఇంకేమీ లేవు. ఇంకా 2029లో అవతార్ 4, 31లో అవతార్ 5 కూడా వస్తున్నాయంట. నా ఉద్దేశ ప్రకారం ఈ అవతార్ సిరీస్ని ఇక్కడతో ఆపేయడం ఉత్తమం. ఇంతకు మించి కూడా ఇంకా సాగదీస్తే ఉన్న పరువు పోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. దట్స్ ఇట్. జై హింద్.